గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం. మగాడు లేకుండా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలవుతాయి. మనిషికి కావలసింది ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే. అవి ఉంటే చాలు. మనం ఉండేది పూరి గుడిసె అయినా 5 స్టార్ హోటల్ అయిపోతుంది. నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు. ఒకసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే 10 జన్మలు ఎత్తినా తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు. అందుకే తను నిన్ను నమ్మితే పతియే ప్రత్యక్ష దైవం అంటుంది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది, ఎటువంటి పరిస్థితులలోనైనా. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివి పోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. కానీ భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది భార్య మాత్రమే. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు, భార్య లేకుండా ఆ జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే. కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు ఎందరో. అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కావాలి. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నివసించి ఉన్నందుకు అద్దె కట్టలేని ఒకే ఒక్క స్థలం నీ గర్భమే అమ్మా. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. దురదృష్టమని బాధపడకు, అదృష్టంపై ఆశ పెట్టుకోకు. కష్టాన్ని నమ్ముకొని పైకెదుగు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక వ్యాధి ఓర్వలేనితనం. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.